హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి పావు కేజీ దాకా లివర్స్ తీసుకున్నాను. ఈ లివర్స్ని మంచిగా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి 2 to 3 టైమ్స్ దాకా. స్మెల్ అనేది మంచిగా వెళ్ళిపోతుందండి అండ్ క్లీన్గా అవుతాయి. ఈ కర్రీ అనేది చాలా ఈజీ అండి, టేస్టీ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వాష్ చేసి పెట్టుకున్న లివర్స్లో ఇక్కడ వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు మిక్సర్ పడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి. ఇట్లా మంచిగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను 4 ఆనియన్స్ తీసేసుకున్నాను. ఇట్లా కట్ చేసేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 3 తీసేసుకున్నాను. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం తీసేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. దీంట్లో వచ్చేసి ఒక 50 ml వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీంట్లో గరం మసాలాస్ యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 లవంగాలు, 1 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ దాకా ఇట్లా మూత పెట్టేసుకుందామండి. ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా మగ్గాలి. మీరు చూడొచ్చు, కొంచెం మంచిగా మగ్గాయండి. ఒకసారి ఇట్లా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మీరు చూడొచ్చండి, ఆనియన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఆనియన్స్ కూడా మంచిగా మగ్గినాయండి. ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ దాకా ఇట్లనే ఫ్రై చేసుకుందామండి. మీరు చూడొచ్చు, ఆనియన్ కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఇందాకలు పక్కన పెట్టేసుకున్న లివర్స్ యాడ్ చేసేసుకుందాం. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడే ఒక 1/2 టీ స్పూన్ దాకా దీంట్లో చికెన్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ దాకా ఇట్లా మూత పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. మీరు చూడొచ్చు ఎంత డెలిషియస్గా కనపడుతుందో కర్రీ అనేది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇట్లానే ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీరు చూడొచ్చు, కలర్ అనేది చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందామండి. మీ ఇష్టం, మీరు ఒకళ్ళు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి.
ఒక 10 మినిట్స్ వరకు ఇట్లానే కుక్ చేస్తూ ఉండాలండి. మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఎంత డెలిషియస్గా కనపడుతుందో అండి. గ్రేవీ అనేది కూడా ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.